నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 24th July 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 11 and verse 25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట, పునరుత్థానమును జీవమును నేనే. దేవునికి స్తోత్రం. పునరుత్థానము దేనికి కావాలండి? జీవము ఎవరికి కావాలి? ఏ పరిస్థితులు అయితే ఇంకా లేదో, ఏ పరిస్థితులు అయితే జీవము లేదో వాటికి పునరుత్థానమును జీవము కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ దేవుడు లాజరు సమాధి దగ్గర వచ్చి మాట్లాడుతున్న మాటలు కానీ ఈరోజు పునరుత్థానమును జీవమును మన జీవితంలో అనేక పరిస్థితుల్లో అవసరమై ఉన్నది. చాలామంది ఫైనాన్షియల్గా జీవం లేని వారుగా ఉన్నారు, ఆర్థికంగా జీవం లేని వారుగా ఉన్నారు, చాలామంది ఆరోగ్యంలో జీవం లేని వారుగా ఉన్నారు, చాలామంది మనశ్శాంతిలో జీవం లేని వారుగా ఉన్నారు, ఉద్యోగంలో జీవం లేని వారుగా ఉన్నారు, కెరీర్ విషయంలో జీవం లేని వారుగా ఉన్నారు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మీరు ఏ పరిస్థితి అయినను పునరుత్థానమును జీవమును నేనై ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక let us ask God for life. Let me read this in English. Jesus said unto her, I am the resurrection and the life. He that believeth in me, though he were dead, yet shall he live. దేవునికి స్తోత్రం. ఇక్కడ చనిపోయిన లాజరు గురించి రాయబడుతున్న మాట. ప్రియ దేవుని బిడ్డలారా, మరణము నుంచే మన ప్రాణమును విమోచిస్తున్నాడు, మరణం నుంచే మనకు పునరుత్థానమును కలుగు చేస్తున్నాడు. మిగతా విషయాలన్నీ రావనుకుంటున్నారా? కలగవనుకుంటున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు, తన సొంత కుమారుని ఇయ్యవనదీయలేదు దేవుడు, ఆయన కుమారునితో పాటు సమస్తము ఎందుకు అనుగ్రహించడు? మన మరణములో నుంచి పునరుత్థానమును కలుగుతున్నప్పుడు మిగతా విషయాల్లో మనకి పునరుత్థానం జీవం ఎందుకు కలగదు? కనుక మీ ప్రతి ప్రయత్నంలో జీవం కలుగునుగాక, మీ ప్రతి ప్రయత్నంలో పునరుత్థానము కలుగునుగాక. ఒకవేళ మీరు కొన్ని విషయాలు బట్టి పడిపోయి ఉన్నారేమో, ఈరోజు దేవుడు పునరుత్థానమును జీవమును మీ జీవితంలో పలకమని చెప్తున్నాడు. అండ్ ఐ డిక్లేర్ रिजरेक्शन एंड लाइफ इन एवरी सिचुएशन यू आर इन राइट नाउ. हिंदी में पढ़ेंगे. यूहन्ना रचित सुसमाचार उसमें 11 अध्याय और 25 वचन पढ़ रहे हैं. यीशु ने उससे कहा, पुनरुत्थान और जीवन में ही हूँ. जा कोई मुझ पर विश्वास करता है, वह यदि मर भी जाए तो भी जिएगा. प्रभु को धन्यवाद. पुनरुत्थान और जीवन में ही हूँ. प्रभु को धन्यवाद अदा करते हैं. आपकी ज़िंदगी में, आपके परिवार में किस विषय में आपको जीवन नहीं है, लेकिन आपको जिसमें कमी है उसमें आप जीवन पा सकते हैं. प्रिय भाई और बहनों, हमारे ज़िंदगी के लिए जीवन और पुनरुत्थान दिया परमेश्वर, बाकी विषयों में क्यों नहीं देंगे? కనుక ఈరోజు దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీవు నేను నమ్మాలి. నమ్ముట నీ వలనైతేనే ఇది జరుగుతుంది. లేనిది ఉన్నట్టుగా పిలిచే దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మేబీ యూ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. Today I want to tell you, I want to declare this, the power of resurrection and life into you. తిరిగి జీవింపచేసే దేవుడు, తిరిగి నిలబెట్టే దేవుడు. మేబీ యూఆర్ లూజింగ్ యువర్ హెల్త్. నీ ఆరోగ్యమును క్షీణిస్తుందేమో, తిరిగి నిలబెట్టే దేవుడు నీ ఆరోగ్యాన్ని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పునరుత్థానమును జీవమును నేనని చెప్పిన దేవుడు ఈరోజు నీవు నమ్మినట్లయితే ప్రతి పరిస్థితిలో జీవాన్ని, పునరుత్థానాన్ని దేవుడు విడుదల చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, పునరుద్ధానమును జీవమును నిన్ను చెప్పినవాడా,
మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. ఉద్యోగంలో వ్యాపారంలో చేసిన వారిని ఆశీర్వదించి వారి ఉద్యోగాల వ్యాపారాలు నాయన పునరుద్ధానము జీవం యొక్క ఆశీర్వాదంతో దీవించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేసేవాడవయ్యా. స్తోత్రంలో నాయన దేవా తండ్రి, నాయన స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్ నుంచి చదువుకుంటూ విదేశాల్లో చదువుకున్న వారు అందరూ కూడా మీరు దీవించి ఆశ్రయించి బలపరిచి మీరు మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. పునరుద్ధానమును జీవము నేనని చెప్పిన వాడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి రక్షకుడా నాయన తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారందరూ కూడా మీరు తృప్తిపరిచి దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. చాలిన దేవుడై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేసేవాడివి. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఏక సమయంలో రక్షకుడా, జీవం గల దేవా తండ్రి, సమృద్ధి జీవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరిపించుకుని వాడిని దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి మీ దయలో మనుషులతో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ దేవ పునరుద్ధాన బలముతో పరిచయం చేయటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తుండగా దీవించి కాపాడడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన నిరాహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం ప్రాశ్రమించము. మమ్మల్ని శోధన కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడేను గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.